అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యోతిష్య ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటారు. ఏ నక్షత్రం ఏ రాశి అని అడుగుతూ ఉంటారు. ఎవరిది ఏ రాశో తెలుసుకోవడానికి 2 పద్ధతులున్నాయి. ఒకటి జన్మ నక్షత్రము, 2 నామ నక్షత్రము. పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం జన్మ నక్షత్రం, పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం నామ నక్షత్రము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికి వస్తే 2 ప్రధానమే. రెండింటికి వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిగా జన్మ నక్షత్రం. జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం. అదే పుట్టిన తేదీ సమయం తెలియని వారు పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు. దేశ సంబంధమైన అనారోగ్య విషయం, గృహప్రవేశం, యుద్ధ ప్రారంభానికి నామ నక్షత్రాన్ని చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయి. యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహం మొదలగు విషయాలలో జన్మ నక్షత్రాన్ని చూస్తారు. అయితే నామ నక్షత్రాన్ని తెలుసుకునే పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చు, చే, చో, లా అనే అక్షరాలతో పేరు మొదలైనట్లయితే వారిది అశ్విని నక్షత్రం కిందకి వస్తుంది. అలాగే లీ, లు, లే, లో అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారిది భరణి నక్షత్రం కిందకి వస్తుంది. ఇక ఆ, ఖ, చ, గు, న అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారిది కృత్తికా నక్షత్రం కిందికి వస్తుంది. పైన చెప్పిన అక్షరాలకు మేషరాశి వస్తుంది. ఇక కృత్తికా నక్షత్రం మళ్ళీ వచ్చింది ఏంటా అనుకోకండి. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ కృత్తికా నక్షత్రంలో ఈ, ఊ, ఏ అనే అక్షరాలు కూడా వస్తాయి. ఇక ఈ, వా, వి, ఊ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు రోహిణి నక్షత్రం కిందికి వస్తారు. ఇక మృగశిర నక్షత్రం వే, ఓ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మృగశిర నక్షత్రానికి చెందినవారు. ఈ మూడింటికి వృషభ రాశి వస్తుంది. ఇక మృగశిర నక్షత్రం 3, 4 పాదాలకు కా, కి అనే అక్షరాలు వస్తాయి. ఇక ఆరుద్ర నక్షత్రం కు, కం, జ, చ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఆరుద్ర నక్షత్రం క్రిందికి వస్తారు. ఇక కే, కో, హ, హి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పునర్వసు నక్షత్రం కిందకి వస్తారు. ఈ మూడింటికి మిథున రాశి వస్తుంది. ఇక పుష్యమి నక్షత్రం హూ, హే, హో, డా అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు పుష్యమి నక్షత్రం కిందికి వస్తారు. ఇక డి, డు, డే, డో అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఆశ్లేష నక్షత్రం క్రిందికి వస్తారు. వీరికి కర్కాటక రాశి వస్తుంది. ఇక మకా నక్షత్రం మా, మీ, ము, మే అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు మకా నక్షత్రం క్రిందికి వస్తారు. ఇక మో, టా, టీ, టు అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వ పాల్గుని నక్షత్రం క్రిందికి వస్తారు. ఇక ఉత్తర పాల్గుని నక్షత్రం టే, టో, సా, సి అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు ఉత్తర పాల్గుని నక్షత్రం క్రిందికి వస్తారు. ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ 3 నక్షత్రాలకు కలిపి సింహరాశి వస్తుంది. ఇక టో, పా, పి అనే అక్షరాలతో పేర్లు మొదలైతే ఉత్తర పాల్గొని నక్షత్రం క్రిందికి వస్తారు. ఊ, షం, నా, డా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు హస్త నక్షత్రానికి చెందినవారు. ఇక పే, పో, రా, రి అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు చిత్తా నక్షత్రానికి చెందినవారు. ఇక రాశిపరంగా చూసుకున్నట్లయితే ఈ 3 నక్షత్రాలకు కలిపి కన్యా రాశి వస్తుంది. ఇక రా, రి అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వీరు కూడా చిత్తా నక్షత్రం క్రిందికి వస్తారు. రు, రే, రో, లా
అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు స్వాతి నక్షత్రానికి చెందినవారు. తీ, తూ, తే అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు విశాఖ నక్షత్రం క్రిందికి వస్తారు. ఈ 3 నక్షత్రాలకు కలిపి తులారాశి వస్తుంది. ఇక తరువాతి నక్షత్రం అనురాధ. నా, నీ, ను, నే అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు అనురాధ నక్షత్రానికి చెందినవారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం. నో, యా, ఈ, యు అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు జ్యేష్ఠ నక్షత్రానికి చెందినవారు. ఈ 3 నక్షత్రాలకు కలిపి వృశ్చిక రాశి వస్తుంది. ఇక ఏ, యో, బా, బి అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు మూలా నక్షత్రం క్రిందికి వస్తారు. బు, దా, బా, డా అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు పూర్వాషాఢ నక్షత్రం క్రిందికి వస్తారు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం. బే, బో, జా, జీ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారు. ఈ 3 నక్షత్రాలకు కలిపి ధనస్సు రాశి వస్తుంది. ఇక జూ, జే, జో, ఖ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు శ్రవణ నక్షత్రానికి చెందినవారు. గా, గి అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ధనిష్ట నక్షత్రానికి చెందినవారు. ఈ 3 నక్షత్రాలకు కలిపి మకర రాశి వస్తుంది. ఇక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు కలిపి గు, గే అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు కూడా ధనిష్ట నక్షత్రానికి చెందినవారు. ఇక గో, సా, సి, సు అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు శతభిష నక్షత్రానికి చెందినవారు. సే, సో, ద అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు పూర్వభాద్ర నక్షత్రానికి చెందినవారు. ఈ 3 నక్షత్రాలకు కలిపి కుంభరాశి వస్తుంది. ఇక పూర్వభాద్ర 2, 3, 4 పాదాలకు చెందినవారు ది అనే అక్షరంతో కూడా పేరు మొదలవుతుంది. ఇక దు, శం, చ, ద అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ఉత్తర భాద్ర నక్షత్రం క్రిందికి వస్తారు. దే, దో, చ, చి అనే అక్షరాలతో పేర్లు కనుక మొదలైనట్లయితే వారు రేవతి నక్షత్రం క్రిందికి వస్తారు. ఈ 3 నక్షత్రాలకు కలిపి మీనరాశి వస్తుంది. చూశారు కదండి, పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి నామ నక్షత్రం ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.